హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం ప్రతి ఆహార పదార్థానికి ఇచ్చేటువంటి ఒక నెంబరు, ఒక సూచిక నెంబరు. అంటే మనం ఒక నిర్దిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు, అంటే గ్లూకోజ్ కలిగినటువంటి ఆహార పదార్థాన్ని తిన్నప్పుడు కలిగేటువంటి రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను మనం ఒక గ్లూకోజ్ని తిన్నప్పుడు, అంటే గ్లూకోజ్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు రక్తంలో కలిగేటువంటి పెరుగుదలను పోల్చి చూసినప్పుడు ఇచ్చేటువంటి ఒక ప్రామాణికమైన నెంబర్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. అంటే దీన్ని బట్టి మనం తినేటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఏ ఆహార పదార్థమైనటువంటి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయితే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎలా తీసుకుంటామంటే, సింపుల్గా చెప్పాలంటే, సపోజు ఒక గ్లూకోజ్ని తిన్నప్పుడు దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 100 అనుకుంటే, గ్లూకోజ్తో కంపేర్ చేసి మిగతా ఆహార పదార్థాల యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకుందాం, దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 74, అదే గ్లూకోజ్ అయితే 100. అంటే ఇక్కడ గ్లూకోజ్తో ఇక్కడ మనం రైస్ని కంపేర్ చేసాం. దీన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే 3 రకాలుగా ఉంటుంది. అందులో మనం ఫస్ట్ పదార్థాలని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాం. అంటే దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ రేటు 0 నుంచి 55 ఉంటుంది. అలాగే రెండోది ఇంటర్మీడియట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మెటీరియల్స్. అంటే దీని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 56 నుంచి 69 ఉంటుంది. ఆ తర్వాత హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ సబ్స్టాన్సెస్, దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 70 నుంచి 100 ఉంటుంది. అంటే ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ నెంబర్ని బట్టి ఆ ఆహార పదార్థంలో చక్కెర, అంటే ఆహార పదార్థం తిన్న తర్వాత ఎంత వేగంగా రక్తంలో ఆ పిండి పదార్థాలు కరిగి చక్కెరలుగా మారి మనకి రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ను పెంచుతాయి అనే దాని మీద ఆధారపడి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ రేటు ఉంటుంది. అయితే దీన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాం? గ్లూకోజ్తో కంపేర్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తెలుసుకోవటం వల్ల మన ప్రయోజనం ఏంటంటే, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఈ యొక్క ఆహార పదార్థాలని తినే ముందు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ని కనుక తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే వాళ్ళ రక్తంలో షుగర్ లెవెల్స్ హైక్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకోసమే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్రూట్స్ సపోజ్ ఒక యాపిల్ తీసుకుంటే అది గ్లైసిమిక్ ఇండెక్స్ అందులో 37 ఉంటుంది. అలా నారింజలో 43 ఉంటుంది, బనానాలో 51 ఉంటుంది, మామిడికాయలో 51 ఉంటుంది. అదే మీరు కనుక వైట్ రైస్ తిన్నట్లయితే దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 74, అలాగే జొన్నలకి 77. ఆ విధంగా ఈ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను, అలాగే చపాతీని మనం తీసుకున్నప్పుడు దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 77. మనం ఏమనుకుంటాము, చపాతీ తింటున్నాము సాయంత్రం పూట షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకుంటాము. అది కరెక్ట్ కాదు. దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 77. కాకపోతే మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు యొక్క ఆహార పదార్థంలో తక్కువ